హే గైస్, రీసెంట్ గా మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళాము. ఇంటి దగ్గర నుంచి మాస్కులు తెచ్చుకోవడం మర్చిపోయాము. అందుకని టెంపుల్ బయట ఉండే షాప్ లో మాస్కులు కొనుక్కుంటున్నాము. డైలీ కోవిడ్ కేసెస్ బాగానే రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ఈ మాత్రం సేఫ్టీ మెషర్స్ పాటించాల్సిందే. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి వినని వాళ్ళు ఉండరని అనుకుంటున్నాను నేనైతే. తెలంగాణ తిరుమల గా ఫేమస్ అయిన ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే 500 ఇయర్స్ హిస్టరీనే ఉందండి. మీకు తెలిసే ఉంటుంది, ఈ చిలుకూరు బాలాజీని వీసా దేవుడు అని కూడా అంటుంటారు. వీసా దొరక ఇబ్బంది పడే స్టూడెంట్స్ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ ప్రదక్షిణలు చేస్తే వీసా చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అని చెప్పి అంటుంటారనమాట. మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాము. ఫ్రైడే సాటర్డేస్ లో చాలా రష్ గా ఉంటుంది మొత్తం. ఇక్కడ మేము తులసి మాల తీసుకొని వెళ్తున్నాం లోపలికి. కొబ్బరికాయ బయటే కొట్టాలండి, లోపల కొట్టడానికి అయితే ఉండదు. సో అందుకని అందరు ఇక్కడే టెంకాయ కొట్టడానికి వెళ్తున్నారు. ఇక్కడ మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే అందరూ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. పైన రాసింది చూడండి, నేను ఏ టెంపుల్స్ లో అలా చూడలేదు. సో అందరం కుంకుమ పెట్టుకొని వెళ్ళాలి లోపలికి అయితే. అండ్ ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే అందరు డివోటీస్ ఈక్వల్, నో విఐపీస్ ఇక్కడైతే.